హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం ఓటీపీ సెండింగ్ ప్రాసెస్ గురించి చూసినాము. ఈ వీడియోలో ఓటీపీ పంపించిన ఓటీపీని ఎట్లా వెరిఫై చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో వీ విల్ బీ క్రియేటింగ్ ఆల్ టుగెదర్ ఏ న్యూ రెస్ట్ ఏపీఐ ఫర్ వెరిఫైయింగ్ ఏ ఓటీపీ. సో ఫస్ట్ అయితే డాక్యుమెంటేషన్ ఒకసారి గో త్రూ అయ్యాక తర్వాతకి కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి ఇంప్లిమెంట్ చేయాల్సిన ఎండ్ పాయింట్ వచ్చేసి auth/OTP/verify. దీనికి మనం పంపించేటివి ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ అండ్ దెన్ ఓటీపీ, ఏదైతే వెరిఫై చేయాల్సిన ఓటీపీ ఉంటుందో అది, అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద యూజర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, హ్యాపీ కేసు సక్సెస్ సినారియోలో బేసిక్గా మనం జేసన్ వెబ్ టోకెన్ని జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన టోకెన్ని రెస్పాన్స్ హెడర్స్లో కుకీ లాగా పంపిస్తాము. సో దట్ కుకీ గెట్స్ సేవ్డ్ ఇన్ ద బ్రౌజర్. అండ్ దాంతోపాటు ఒక మెసేజ్ సేయింగ్ లైక్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. యాక్చువల్లీ వెరిఫికేషన్ ఏపీఐ ఏంటంటే ఇండైరెక్ట్లీ యాక్సెస్ లాగిన్ ఏపీఐ. ఓకే, అండ్ మనం ఇనీషియల్గా ఓన్లీ సిటిజన్స్కే అని అనుకున్నాం ఇది, కానీ ఇది అడ్మిన్కి కూడా సేమ్ ఇదే ఏపీఐ మనం వాడబోతున్నాం. నెక్స్ట్ థింగ్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఎప్పుడైనా యూజర్ ఇచ్చిన ఓటీపీ అండ్ యాక్చువల్గా పంపించిన ఓటీపీతో మ్యాచ్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు త్రో దిస్ బ్యాడ్ రిక్వెస్ట్ ఆర్ 400 స్టేటస్ కోడ్ ఇన్ ద రెస్పాన్స్. అండ్ ద మెసేజ్ వచ్చేసి మనకి దీనికి ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ 410 గాన్ రెస్పాన్స్ కోడ్. ఇది ఎప్పుడు పంపించాలంటే ఓటీపీ ఎక్స్పైర్ అయిపోయిందని అనుకోండి. సో ఇప్పుడు నేను ఓటీపీ ఎక్స్పైర్ అయిపోయిన ఓటీపీని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెరిఫై చేయమని చెప్పేసి. సో అప్పుడు మనం ఈ 410 రెస్పాన్స్ని పంపించాలి. ఎందుకంటే 410 మీన్స్ ఒక రిసోర్స్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిసోర్స్ ఒక టైం వరకు ఉండేది, నౌ ఇట్ ఈస్ గాన్ అన్నట్టు, ఆర్ నౌ ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్ అన్నట్టు. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సెండ్ దిస్ 410 స్టేటస్ కోడ్. అండ్ నెక్స్ట్ థింగ్ 404 ఎప్పుడంటే వెరీ బేసిక్ సినారియోస్ లైక్ యూజర్ అనేటోడే లేడు ఆ ఈమెయిల్ అడ్రస్ తోటి. అంటే ఇక్కడ మనం పేలోడ్లో పంపించిన ఈమెయిల్ అడ్రస్ తోటి కానీ లేకపోతే ఓటీపీ కానీ ఏదో ఒకటి మ్యాచ్ అవ్వలేదని అనుకోండి. సో ఐదర్ ఓటీపీ మ్యాచ్ అవ్వకపోవచ్చు లేకపోతే ఈమెయిల్ అడ్రస్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు సే 404. యాక్చువల్లీ ఓటీపీ మ్యాచ్ అవ్వడం కాదు, ఓటీపీ లేకపోతే అసలుకే, అంటే యూజర్ రిజిస్టర్ అయ్యి ఉన్నాడు కానీ ఓటీపీ లేదు డేటాబేస్లో. సో అప్పుడు మనం ఈ 404 స్టేటస్ కూడా అయితే పంపిస్తాం. సో లెట్స్ గో అహెడ్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ దిస్. సో ఫస్ట్ మనకు రౌట్స్లో లెట్స్ ఇంప్లిమెంట్ ఎ న్యూ రౌట్ కాల్డ్ router.post. సో OTP/verify. సో ఇది ఆల్రెడీ auth రౌట్స్లో ఉంది కాబట్టి auth/OTP/verify అనే ఎండ్ పాయింట్ మనం హిట్ చేసినప్పుడు ఈ ఏపీఐ కాల్ అవుతుంది. సో దీంట్లో రిక్వెస్ట్ అండ్ దెన్ రెస్పాన్స్ తీసుకొని, సో ఫస్ట్ బేసిక్ సినారియో ఏం చేయాలి, లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ఈమెయిల్ అండ్ దెన్ ఓటీపీ. సో మనకు పేలోడ్ నుండి వచ్చిన ఈమెయిల్ అండ్ దెన్ ఓటీపీని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో request.body అంతే. సో ఈ request.body నుండి మనం ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఈమెయిల్ regex.test. ఒకవేళ ఈమెయిల్ అనేది ఇన్వాలిడ్ మీ ఈమెయిల్ అయినా ఆర్ ఓటీపీ యొక్క లెంగ్త్ నాట్ ఈక్వల్ టు 4 ఉన్నా కూడా, అంటే మనకు 4 డిజిట్ ఓటీపీ కదా, సో 4 డిజిట్ కాకుండా వేరేది ఉందని అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, రిటర్న్ response.status, దానికి బ్యాడ్ రిక్వెస్ట్ మెసేజ్ వచ్చేసి జేసన్ మెసేజ్ పంపిద్దాం, ఇన్వాలిడ్ పేలోడ్ అని చెప్పేసి, అంటే ఎయిదర్ ఈమెయిల్ ఆర్ ఓటీపీ అనేది ఇన్వాలిడ్ అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమిలర్ టు హౌ వీ క్రియేటెడ్ సెండ్ ఓటీపీ ఫంక్షన్, లెట్స్ ఆల్సో క్రియేట్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ వెరిఫై ఓటీపీ. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అన్ అసింక్ ఫంక్షన్, ఎందుకంటే మనం డేటాబేస్ కాల్ చేస్తాం. సో దీనికి ఈమెయిల్ ఓటీపీ రెండు పంపుతాం ఫర్ నౌ. అండ్ ఈ వెరిఫై ఓటీపీ ఫంక్షన్ని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి లెట్స్ ఇంపోర్ట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ వీ హ్యావ్ టు కాల్ వెరిఫై ఓటీపీ. దానికి ఈమెయిల్ ఓటీపీ రెండు పంపించాలి. మనం ఇంకా దీనికి రెస్పాన్స్ హ్యాండ్లింగ్ అదంతా చేయాలి, బాకీ ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ వెరిఫై ఓటీపీ ఫంక్షన్లో మనకి బిజినెస్ లాజిక్ రాద్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ ద సినారియోస్. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇచ్చిన ఈమెయిల్ తోటి యూజర్ ఉన్నాడా లేదా అనేది మనం ప్రైమరీగా చేయాల్సిన చెక్ అది, రైట్? సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ ద డేటాబేస్ ఇఫ్ దెర్ ఇస్ అ యూజర్ ఎగ్జిస్ట్ విత్ దిస్ గివెన్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ నాట్. సో దానికోసం లెట్స్ క్రియేట్ ఎ ట్రై క్యాచ్ బ్లాక్, ఎందుకంటే మనకి ఎర్రర్స్ రావచ్చు డేటాబేస్ కాల్ చేస్తున్నప్పుడు. సో ఫస్ట్ ఈ ట్రై బ్లాక్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ ఎక్స్ట్రాక్ట్ యూజర్. సో యూజర్ ఉన్నాడో లేదో తీసుకుని వద్దాం. దానికోసం ఏంటి, await user schema dot find one అని చెప్పేసి, అండ్ దీంట్లో మనకి ఈమెయిల్ తోటి లుకప్ చేయాలి. సో ఈ ఈమెయిల్ తోటి యూజర్ ఉన్నాడు అనుకోండి, మనకి యూజర్ వచ్చేస్తాడు. సో ఒకవేళ యూజర్ లేడు అని అనుకుందాం, లెట్స్ ట్రై టు
write the return type of this verify OTP method. సో ఈ వెరిఫై ఓటీపీ అనేది మనకి ఇప్పుడు ఏమేమి ఇవ్వాలంటే, సో మనకేంటి స్టేటస్ కోడ్ ఇక్కడ చూస్తే మెసేజ్ అనేది కామన్గా ఉంది అన్నిటికీ, ప్రతి రెస్పాన్స్కి మనకి మెసేజెస్ కామన్, ఆ సక్సెస్ మెసేజ్ కావచ్చు లేకపోతే ఎర్రర్ మెసేజ్ కావచ్చు. అండ్ దెన్ స్టేటస్ కోడ్ అనేది కూడా కామన్, ప్రతి దానికి మనకు ఒక స్టేటస్ కోడ్ ఉంది, రైట్. అండ్ సక్సెస్ సినారియో అడిషనల్గా వీఆర్ గెటింగ్ ద JSON వెబ్ టోకెన్. సో ఇవి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ సెటప్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ వన్ టు బి స్టేటస్ కోడ్ 404 400 లేకపోతే 200 అనే స్టేటస్ కోడ్. అండ్ సంథింగ్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి మెసేజ్, సో ఇట్ కెన్ బి సక్సెస్ మెసేజ్ ఆర్ అన్ ఎర్రర్ మెసేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి టోకెన్. సో ఈ టోకెన్ అనేది ఆప్షనల్ పెడదాము, ఎందుకంటే ఓన్లీ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఈ టోకెన్ వస్తుంది. మిగతా అన్ని సినారియోస్లో మనకి ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఈ టోకెన్ అనే ప్రాపర్టీ ఎప్పుడైతే మనకి వెరిఫికేషన్ సక్సెస్ అవుద్దో అప్పుడే ఉంటుంది. సో దీన్ని ఈ ప్యాటర్న్లో మనం రిటర్న్ చేశాక ఈ రిటర్న్డ్ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని మనం రెస్పాన్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో లెట్స్ సీ ఇఫ్ ద యూజర్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. సో ఇఫ్ యూజర్ అసలు లేడని అనుకుందాం, అంటే ఏంటిది, మనం వెరిఫై చేయాల్సిన ఓటీపీకి సంబంధించిన యూజర్ ఎవడైతున్నాడో వాడు డేటాబేస్లోనే లేడు. సో అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు సెండ్ ఎ 404 స్టేటస్ కోడ్ సెయింగ్ లైక్ యూజర్ నాట్ ఫౌండ్. సో లెట్స్ రిటర్న్ సింపుల్ స్టేట్మెంట్ కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ అని చెప్పేసి స్టేటస్ కోడ్ వచ్చేసి 404, మెసేజ్ వచ్చేసి యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి పంపిస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇఫ్ యూజర్కి సంబంధించిన ఓటీపీ లేదని అనుకుందాం, అంటే ఓటీపీ డేటాబేస్లో లేదు, అప్పుడు ఏం చేయాలి, స్టేటస్ కోడ్ అగైన్ 404, మెసేజ్ వచ్చేసి ఓటీపీ నాట్ ఫౌండ్, ప్లీజ్ సెండ్ అన్ ఓటీపీ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, యూజర్ ఉన్నాడు ఓటీపీ ఉంది, రెండు ఉన్నప్పుడే మనం ఇక్కడికి వస్తాం, రైట్. యూజర్ ఓటీపీ ఉన్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చెక్ చేయాలి, మనం ఎక్స్పైర్ అయిందా లేదా ఓటీపీ అనేది చెక్ చేయాలి. సో కాన్స్టెంట్ కరెంట్ టైమ్ స్టాంప్ ఈక్వల్ టు math.floor న్యూ డేట్ ఆబ్జెక్ట్. సో ఈ గెట్ టైం అయితే మిల్లీ సెకండ్స్లో ఇస్తుంది, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ సెకండ్స్, సో డివైడ్ బై 1000. సో మనకు కరెంట్ టైం స్టాంప్ ఇన్ సెకండ్స్ వస్తుంది. మనం ఆల్రెడీ ఎక్స్పైరీ టైం స్టాంప్ ఎప్పుడైతే ఓటీపీ క్రియేట్ చేస్తామో, ఇంతకుముందు వీడియోలో మనం చూసినట్టు ఓటీపీ క్రియేట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ సెటప్ ద ఎక్స్పైరీ టైం, రైట్. సో ఆ ఎక్స్పైరీ టైంని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూజర్ డాట్ ఓటీపీ ఎక్స్పైరీ ఈజ్ గ్రేటర్ దెన్ కరెంట్ టైం స్టాంప్ అంటే ఏంటి, లెస్ దెన్ కరెంట్ టైం స్టాంప్ అంటే ఏంటి, ఓటీపీ అనేది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు. మన కరెంట్ టైం స్టాంపే పెద్ద ఉందంటే ఏంటి మీనింగ్, పాస్ట్లోనే ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు. సో వెన్ ఓటీపీ ఈజ్ ఎక్స్పైర్డ్ మనం ఏం చేయాలి, రిటర్న్ స్టేటస్ కోడ్ వచ్చేసి గాన్ స్టేటస్ కోడ్, ఎందుకంటే ఓటీపీ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, అది వెళ్ళిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు. అండ్ మెసేజ్ వచ్చేసి ఓటీపీ ఎక్స్పైర్డ్, ప్లీజ్ సెండ్ అనదర్ వన్ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఓటీపీ ఎక్స్పైరీ. అండ్ ద లాస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, యూజర్ డాట్ ఓటీపీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద ఓటీపీ దట్ ద యూజర్ ఈజ్ రిక్వెస్టింగ్. సో యూజర్ ఏదైతే ఓటీపీని వెరిఫై చేయాలనుకుంటున్నాడో దాన్ని మనం యాక్చువల్ ఓటీపీ తోటి చెక్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ అది మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక రెస్పాన్స్ పంపించాల్సి ఉంటుంది. సో సింపుల్ రిటర్న్ స్టేట్మెంట్ కాబట్టి నో కర్లీ బ్రేసెస్ నీడెడ్, సింప్లీ రిటర్న్ స్టేటస్ కోడ్ 400 బ్యాడ్ రిక్వెస్ట్, ఎందుకంటే యూజర్ ఈజ్ ట్రైంగ్ టు వెరిఫై రాంగ్ ఓటీపీ. అండ్ మెసేజ్ వచ్చేసి ఇన్వాలిడ్ ఓటీపీ. ఓకే, సో ఇదైతే మనం అన్ని ఎర్రర్ సినారియోస్ హ్యాండిల్ చేసినాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం అడిషనల్గా చేయాల్సింది, వీ హ్యావ్ టు జనరేట్ ఎ టోకెన్, రైట్. సో టోకెన్ జనరేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో టోకెన్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఓటీపీ అనేది, సో ఇవన్నీ కేసెస్ ఈ చెక్స్ అన్నీ ఫెయిల్ అయినాయి అంటే మీనింగ్ ఏంటి, ఓటీపీ ఉంది అండ్ వ్యాలిడ్ ఓటీపీ అన్నట్టు. సో వెన్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఓటీపీ వెరిఫికేషన్ విల్ బి సక్సెస్ కదా, వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ అన్నట్టు. సో వెరిఫికేషన్ సక్సెస్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, we have to delete OTP and OTP expiry from the database. So delete OTP and OTP expiry
ఫ్రమ్ డేటాబేస్. ఎందుకంటే యూజర్ని ఒకసారి వెరిఫై చేశాక ఒక ఓటీపీ తోటి దట్ ఓటీపీ షుడ్ నాట్ బి దేర్ అగైన్, అంతే కదా. డేటాబేస్లో ఆ ఓటీపీ ఎక్స్పైరీ మనకి ఇంకా అవసరం లేదు. మళ్ళీ యూజర్ ఎప్పుడైతే మళ్ళీ కొత్తగా లాగిన్ అవ్వాలనుకుంటున్నాడో అప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటిది? జనరేట్ JWT విత్ ద యూజర్స్ డీటెయిల్స్. సో JSON వెబ్ టోకెన్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో డిలీషన్ ప్రాసెస్ చేద్దాం ఫస్ట్. సో డిలీషన్ చేయడం సింపుల్, ఏం లేదు. await user dot update 1 అని చెప్పేసి. సో ఈ update 1లో మనం ఐడి తోటి మ్యాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ యూజర్ డాట్ ఐడి. సో యూజర్ డాట్ ఐడి ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ యూజర్ని క్వైరీ చేసాం కదా, సో అదే యూజర్ అన్నట్టు. ఆ యూజర్ డాట్ ఐడికి వీ హ్యావ్ టు అన్సెట్ ఫ్యూ ప్రాపర్టీస్. సో దానికోసం $unset ఈ ప్రాపర్టీ వాడచ్చు. ఏమేం ప్రాపర్టీస్ అన్సెట్ చేయాలి? ఫస్ట్ ఓటీపీ అన్సెట్ చేయాలి, అండ్ దెన్ ఓటీపీ ఎక్స్పైరీ ఇది కూడా అన్సెట్ చేయాలి. సో ఈ అప్డేట్ 1 ఏం చేస్తుందంటే బేసిక్గా ఆ పర్టికులర్ యూజర్కి ఓటీపీ అండ్ దెన్ ఓటీపీ ఎక్స్పైరీని అయితే రిమూవ్ చేసేస్తుంది. సో వన్స్ అది రిమూవ్ చేసిందంటే నెక్స్ట్ ఏంటి మనకి? డిలీషన్ అయిపోయిందంటే, అంటే డేటాబేస్లో ఓటీపీ ఎక్స్పైరీ అయిపోయినట్టే. నౌ వీ నీడ్ టు జనరేట్ ద టోకెన్ విత్ ద యూజర్ క్లెయిమ్స్ అన్నట్టు. సో దానికోసం ఏం చేస్తామంటే లెట్స్ క్రియేట్ అనదర్ థింగ్ కాల్డ్ JWT సర్వీస్ అని చెప్పి, సారీ దీంట్లో కాదు, దీంట్లో JWT service.js. సో దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? జనరేట్ టోకెన్. సో టోకెన్ క్రియేషన్ ప్రాసెస్. దీనికి ఏమేమి కావాలంటే టోకెన్ క్రియేషన్ ప్రాసెస్కి ఐడి ఆఫ్ ద యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో అది, ఐడి యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ద యూజర్. సో ఇదొకటి. అండ్ రోల్ ఆఫ్ ద యూజర్, అంటే అడ్మినా లేకపోతే సిటిజనా అనే ఆ రోల్ ఇంపార్టెంట్. ఐ థింక్ దీస్ టూ ఆర్ ఎనఫ్. సో ఇంకేం ఎక్స్ట్రా క్లెయిమ్స్ అవసరం లేదు మనకి. సో లెట్స్ జస్ట్ యూస్ దీస్ టూ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేద్దాము జనరేట్ టోకెన్ని. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు జనరేట్ టోకెన్. సో ఈ జనరేట్ టోకెన్ని ఇక్కడ కాల్ చేద్దాం. కాన్స్టెంట్ టోకెన్ ఈక్వల్ టు జనరేట్ టోకెన్ అని చెప్పేసి. ఐడి ఏంటి? ఐడి ఈజ్ నథింగ్ బట్ user._id అన్నట్టు. సో ఇది యూనిక్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ థింగ్ ఏంటి? రోల్ ఆఫ్ ద యూజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ user.role. సో ఈ రెండు పంపిస్తాం. సో మనకు టోకెన్ వస్తుంది. సో ఆ ఫంక్షన్ టోకెన్ ఇచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి? ఫైనల్గా మనం వీ హ్యావ్ టు రిటర్న్ ద స్టేటస్ కోడ్ టు బి 200 అంటే సక్సెస్ఫుల్ అన్నట్టు. మెసేజ్లో లాగిన్ సక్సెస్ అండ్ థర్డ్ థింగ్ టోకెన్. సో మనం ముందు డిస్కస్ చేసినట్టు టోకెన్ అనేది ఆప్షనల్ ప్రాపర్టీ. ఎప్పుడైతే వెరిఫికేషన్ సక్సెస్ అవుద్దో అప్పుడే రిటర్న్ చేస్తామని అనుకున్నాం కదా ఇక్కడ. సో ఇప్పుడు మనం టోకెన్ అనేది రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ క్యాచ్ బ్లాక్లో ఏంటంటే సింప్లీ స్టేటస్ కోడ్ వచ్చేసి 500 అండ్ మెసేజ్ వచ్చేసి error.message ఏదైతే ఉంటుందో అది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫంక్షన్. నౌ అడిషనల్లీ మనం ఈ జనరేట్ టోకెన్ అనే దాన్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం we have to install JSON web token. సో కరెంట్లీ మన దగ్గర ఆ డిపెండెన్సీ లేదు. లెట్స్ ఇన్స్టాల్ దాట్. npm install JSON web token. సో JSON web token అయితే ఇన్స్టాల్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద రూట్ ఫోల్డర్. ఓకే, సర్వర్ npm install JSON web token. ఓకే, సో ఇప్పుడు JSON web token కూడా ఇన్స్టాల్ అయిపోయింది. Now let's import this constant JWT equal to require JSON web token. So once JSON web token తీసాక JWT dot sign అని చెప్పేసి. సో ఈ సైన్ మెథడ్ ఏం చేస్తుందంటే దిస్ యాక్చువల్లీ సైన్స్ అ న్యూ టోకెన్ అన్నట్టు. సో దీనికి మనం పేలోడ్ పంపించాలి అండ్ సీక్రెట్ ఆర్ ప్రైవేట్కి పంపించాలి. అండ్ దెన్ ఆప్షన్స్, సైన్ ఇన్ ఆప్షన్స్ లైక్ ఎక్స్పైరీ అయింది టోకెన్కి అనే డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో లెట్స్ పాస్ ద పేలోడ్ యాజ్ ఇట్ ఈస్. సో దీన్ని అయితే మనం క్లెయిమ్స్ అని అందాం, సింప్లీ క్లెయిమ్స్. సో క్లెయిమ్స్ వస్తాయి అండ్ సీక్రెట్కి పంపించాలి. సో సీక్రెట్కి పంపాలంటే మనం ఏం చేయాలి? ఆ ఈఎన్వి ఫైల్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో .envలో JWT సీక్రెట్ కీ అని చెప్పేసి. ఫర్ నో ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ సమ్ ర్యాండమ్ స్ట్రింగ్. ఒక ర్యాండమ్ స్ట్రింగ్ అయితే ఎంటర్ చేసా. అండ్ లెట్ మీ క్లోజ్ దిస్. సో ఇక్కడ process.env
JWT secret key. సో ఈ process.env వర్క్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ .env ఈ మాడ్యూల్లో కూడా అండ్ రిక్వైర్ .env అండ్ వన్స్ అది అయ్యాక .env.config అనేది కాల్ చేయాలి. సో తర్వాతకి మనం ఈ మాడ్యూల్లో ఎక్కడంటే అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని చూడొచ్చు అన్నట్టు. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఆప్షన్స్. సో ఆప్షన్స్లో ఎక్స్పైర్స్ ఇన్ అనేది ఒకటి సెటప్ చేద్దాం. సో ఈ ఎక్స్పైర్స్ ఇన్ అనేది ఏంటంటే JWT టోకెన్ ఎక్స్పైరీ అన్నట్టు. సో ఈ ఎక్స్పైరీకి మనం యాక్చువల్లీ స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఇట్లా ఇయర్సా మంత్సా అని చెప్పేసి. సో ఫర్ నౌ వాట్ వీ విల్ డూ ఇస్ మన టోకెన్ ఎక్స్పైరీ వచ్చేసి ఒక ఐ థింక్ వీక్స్ ఉన్నాయి, మంత్స్ లేవు. లెట్స్ కి 4 weeks. ఓకే, సో 4 weeks అని ఇస్తా, 4 week అని ఇస్తే ఆర్ వీక్స్ అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తే 4 weeks కూడా పాసిబుల్ వాల్యూ. సో వీక్స్ కూడా ఇవ్వచ్చు, వీక్ కూడా ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో 4 weeks అయితే మనకి JWT టోకెన్ ఎక్స్పైరీ అన్నట్టు. అండ్ వీ హ్యావ్ టు రిటర్న్ దిస్ ఫ్రమ్ హియర్. సో మన జనరేట్ టోకెన్ ఏం చేస్తుంది, క్లెయిమ్స్ తీసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు జస్ట్ రిటర్న్ ద జనరేటెడ్ టోకెన్. సో ఆ టోకెన్ని మనం ఇక్కడ నుండి పంపిస్తాం. సో దట్స్ అబౌట్ టోకెన్ జనరేషన్ అండ్ వెరిఫికేషన్. నౌ మన auth.jsలో దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో కాన్స్టెంట్, సో ఇక్కడ డీస్ట్రక్చర్ చేద్దాం, రిటర్న్ వాల్యూస్, స్టేటస్ కోడ్ వస్తుంది అండ్ మెసేజ్ వస్తుంది అండ్ JWT ఆర్ టోకెన్ వస్తుంది. కరెక్ట్. సో టోకెన్ అనేది సమ్టైమ్స్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఈ మెసేజ్ అండ్ స్టేటస్ కోడ్ అయితే ఆల్వేస్ వస్తాయి. సో ఇఫ్ టోకెన్ ఒకవేళ వచ్చిందని అనుకోండి, అంటే ఏంటి, సక్సెస్ అన్నట్టు. సో సక్సెస్ అంటే response.cookie, ఈ కుకీ లోపల మనము ఈ టోకెన్ని పెట్టాల్సి ఉంటుంది. సో JWT టోకెన్ అనేది కీ అని ఇద్దాం దానికి, అండ్ యాక్చువల్ టోకెన్ వచ్చేది ఇది. అండ్ సిన్స్ మనకు 4 weeks ఇచ్చినాం కాబట్టి JWT టోకెన్కి, సేమ్ టైం మనం ఇక్కడ కూడా ఈ కుకీకి ఎక్స్పైరేషన్ టైం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎక్స్పైర్స్ అని చెప్పేసి ఇది యాక్చువల్లీ వీ హ్యావ్ టు గివ్ ద టైమ్ స్టాంప్. సో 4 weeksకి సంబంధించిన టైమ్ స్టాంప్ ఏదైతే ఉంటుందో ఆ టైమ్ స్టాంప్ ఇవ్వాలి, ఎపాక్ టైమ్. ఇట్స్ యాక్చువల్లీ డేట్ ఆబ్జెక్ట్. సో డేట్ ఆబ్జెక్ట్ ఇవ్వాలి. సో ఈ ఎక్స్పైర్స్ మనకు యాక్చువల్గా టోకెన్ ఎక్స్పైరీకి అయితే 4 weeks పెట్టినాము. సో 4 weeks అంటే 4 weeks ఈజ్ నథింగ్ బట్ 28 days. సో మనం ఈ ఎక్స్పైర్స్ అనేది డేట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది కాబట్టి లెట్స్ క్రియేట్ కరెంట్ డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ అని చెప్పేసి, అండ్ కరెంట్ డేట్ డాట్ సెట్ డేట్ అని చెప్పేసి కరెంట్ డేట్ డాట్ గెట్ డేట్. సో ఈ గెట్ డేట్ ఏదైతే ఉందో దానికి అడిషనల్గా 28 యాడ్ చేస్తాం. సో యాక్చువల్లీ దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ వచ్చేసి టుడేస్ డేట్ వచ్చేసి 15th of September అని అనుకుందాం. సో 15th 28 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 28, 38, 43 అవుతుంది, రైట్. కానీ 43 అనేది ఒక ఇన్వాలిడ్ డేట్. సో ఇన్వాలిడ్ డేట్ సెట్ చేస్తున్నాం కదా ఇక్కడ, అంటే నో. జావా స్క్రిప్ట్లో ఈ డేట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తారంటే 43 ఉంటే ఈ మంత్ ఏదైతే, దీనికి మంత్ కూడా తెలుసు కదా, ఈ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 days ఉంటే 30 వరకు ట్రిమ్ చేసుకొని నెక్స్ట్ మంత్లో ఇంక్రిమెంట్ చేసుకుంటుంది అన్నట్టు. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్, ఈ సెట్ డేట్ ఫంక్షన్ అనేది విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఈ కరెంట్ డేట్ని మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. సో మనం response.cookie కూడా సెట్ చేసినాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఫైనల్లీ response.status, ఆ స్టేటస్ కోడ్ ఏదైతే వచ్చిందో ఆ స్టేటస్ కోడ్, అండ్ JSONలో మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ మెసేజ్ని మనం రెస్పాన్స్లో పంపించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్లీ response.status ఇది కింద పెడదాం, ఎందుకంటే మనకి టోకెన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. టోకెన్ లేనప్పుడు మనకు ఖచ్చితంగా ఇది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. సో దట్స్ ఆల్. లెట్స్ ట్రై టు టెస్ట్ దిస్. సో ఈ సెండ్కి లెట్స్ పాస్ సమ్ డమ్మీ ఈమెయిల్ దిస్ టైమ్. ఈమెయిల్ apcd@gmail.com. సో ఇది ఒక డమ్మీ ఈమెయిల్ పంపిస్తున్నావు, కానీ డమ్మీ ఈమెయిల్ కూడా ఈమెయిల్స్ వెళ్తాయి యాక్చువల్లీ. ఆ వెళ్ళినవి ఎట్లా చూడాలంటే మనకి ఎట్లయినా సర్వర్లో లాగ్ పెట్టినాం కదా. సో ఈ కన్సోల్ లాగ్ OTP సెంట్ ఫర్ న్యూ యూజర్ అని. సో డైరెక్ట్ మనం టర్మినల్లోనే ఆ OTPని చూసి ఎంటర్ చేసుకుందాము, అంటే వెరిఫికేషన్ కోసం. లెట్ మీ జస్ట్ హిట్ దిస్. సో ఇప్పుడు మనం డేటాబేస్లో చూద్దాం అదే. దిస్ ఇస్ రిఫ్రెష్. సో abcd@gmail.com దీనికి సంబంధించిన OTP అయితే ఇది. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేయాలి. సో వెరిఫికేషన్ చేయాలంటే లెట్స్ గో టు అనదర్ ట్యాబ్, లోకల్ హోస్ట్, OTP, వెరిఫై. సో ఈ వెరిఫైలో ఫస్ట్ మనకి బాడీలో రా ఈమెయిల్ వచ్చేసి
abcd@gmail.com అండ్ ఓటీపీ వచ్చేసి రాంగ్ ఓటీపీ ఇద్దాం, 1234 అని ఇద్దాం. బట్ యాక్చువల్ ఓటీపీ ఏంటి? యాక్చువల్ ఓటీపీ 1145 కదా. సో నేను రాంగ్ ఓటీపీ ఇచ్చిన, సో మనకి ఎర్రర్ రెస్పాన్స్ రావాలి, ఇన్వాలిడ్ ఓటీపీ 400 బ్యాడ్ రిక్వెస్ట్. సో ఇది 500 ఇంటర్నల్ టైప్ స్టేటస్ కోడ్ అన్డిఫైన్డ్, స్టేటస్ కోడ్ మస్ట్ బి అన్ ఇంటీజర్. ఓకే, లుక్స్ లైక్ వీ హ్యావ్ గాట్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ దగ్గర ఇష్యూ ఉండొచ్చు నాకు తెలిసి. స్టేటస్ కోడ్ వెరిఫై. సో యాక్చువల్లీ ఏమైందంటే ఈ అసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి అసింక్ ఫంక్షన్ ఆల్వేస్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఆ ప్రామిస్ని ఇక్కడ డైరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నాం. సో అట్లా చేయొద్దు యాక్చువల్లీ. సో అందుకు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా అసింక్ ఫంక్షన్ లాగా మార్చేసి ఇక్కడ వెయిట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వెరిఫై ఓటీపీ ఏదైతే యాక్చువల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందో, రైట్, ఏదైతే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్స్ వస్తాయి అన్నట్టు. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్స్ ట్రై అగైన్. సో చూస్తే ఇన్వాలిడ్ ఓటీపీ అని వస్తుంది. ఒకవేళ ఏబిసిడి కాస్త నేను ఒక ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అంటే abc.@gmail.com ఇచ్చిన అనుకోండి, మనకు 404 స్టేటస్ కోడ్ రావాలి. నెక్స్ట్ ఏబిసిడి, ఇంకా వేరే కేసెస్ ఏం హ్యాండిల్ చేస్తాం, వెరిఫికేషన్ ఒకటే ఉంది. సో 11 ఆర్ 5 డిజిట్స్ ఇచ్చి చూద్దాం. సో 5 డిజిట్స్ ఇచ్చి చూస్తే ఇన్వాలిడ్ పేలోడ్ అని వస్తుంది. ఒకవేళ ఈమెయిలే ఇన్వాలిడ్ ఇస్తే అప్పుడు కూడా ఇన్వాలిడ్ పేలోడ్ అనే వస్తుంది. సో 4 డిజిట్స్ ఇచ్చి ఈమెయిల్ ఇన్వాలిడ్ ఇచ్చిన సేమ్ ఇన్వాలిడ్ పేలోడ్ అని వస్తుంది. అండ్ ఫైనల్గా 1145 రైట్ రెస్పాన్స్ ఇద్దాం అండ్ @gmail.com అని ఇస్తే ఇప్పుడు మనకి స్టిల్ ఇన్వాలిడ్ ఓటీపీ అని వస్తుంది. దిస్ ఇస్ రాంగ్. సో లెట్స్ మేక్ ఎ లాగ్. సో ఇన్వాలిడ్ అంటే ఇక్కడ నుండి వస్తుంది స్టేటస్ కోడ్. లెట్స్ ట్రై టు ప్రింట్ user.otp. సో user.otp ఇక్కడ నెంబర్, కానీ ఇక్కడ మనకేంటంటే స్ట్రింగ్. సో మనం ఇక్కడ స్ట్రిక్ట్ కంపారిజన్ చేస్తున్నాం. సో పాసిబిలీ దట్ కుడ్ బి ద రీజన్. సో మనం ఏం చేద్దామంటే దాంట్లోకి అంటే ఈ సర్వీస్ మెథడ్లోకి పంపించడానికి ముందే ఏదైతే ఇక్కడ వెరిఫై ఓటీపీకి మనం టైప్ కాస్ట్ చేద్దాం. సో ఓటీపీని సింప్లీ టైప్ కాస్ట్ చేద్దాము. వాట్ ఐల్ డూ ఇస్ or నెంబర్ ఆఫ్ ఓటీపీ. సో దీన్ని నెంబర్లా కన్వర్ట్ చేసినప్పుడు నాట్ ఏ నెంబర్ అయినా కూడా మనకి ఇన్వాలిడ్ పేలోడ్ అన్నట్టు. ఈజ్ ఎన్ఏఎన్ అని చెప్పేసి టైప్ కాస్ట్ చేస్తున్నాం ఓటీపీని. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీని సమ్టైమ్స్ ఇట్లా ABCD అని కూడా పంపుతారు. సో ఇది కూడా 4 క్యారెక్టర్సే ఉంది, కానీ దీన్ని నెంబర్కి టైప్ కాస్ట్ చేస్తే ఏమవుతుంది, నాట్ ఏ నెంబర్ అవుతుంది. సో నాట్ ఏ నెంబర్ అయినప్పుడు కూడా ఇన్వాలిడ్ పేలోడే కదా. సో దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ అడిషనల్ చెక్ ఇక్కడ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓటీపీ పంపిద్దాం. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా వర్క్ కావాలి. సో లెట్ మీ జస్ట్ హిట్ ఇట్ అగైన్. లాగిన్ సక్సెస్ అని వచ్చింది. మనకి కుకీ రావాలి హెడర్స్లో. సో హెడర్స్లో చూస్తే సెట్ కుకీ అని వచ్చింది అండ్ JWT టోకెన్. సో ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ టోకెన్ అయితే రెస్పాన్స్లో వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం IAM రెస్పాన్స్ అంటే యూజర్ టాప్ లెవెల్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఫెడ్ చేసే APIని అయితే బిల్డ్ చేద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.